గల్ఫ్లో చిక్కుకున్న సత్యసాయి జిల్లా కదిరి మహిళకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు. ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఏజెంట్ల చేతిలో షేక్ రషీదా మోసపోయింది. బతుకు తెరువు కోసం ఖతార్ వెళ్లిన తనను యజమాని అనేక చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎలాగైనా రక్షించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాల్సిందిగా ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ ను వేడుకుంది. ఇక ఈ ఘటనపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. తన టీం ద్వారా రషీదాను స్వదేశానికి రప్పించారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు రషీదా ధన్యవాదాలు తెలిపారు. ఖతర్లో పని కోసం పోయింటిమి. ఎందుకు పోయినామంటే మాకు ఇల్లు లేదు. ఇల్లు లేక సాట్లు పడుతున్నాము. బాడీ కట్టి కట్టి మాకు చాలా అయిపోతుంది. 20 సంవత్సరాలు అయ్యా మాకు పెళ్లి అయ్యి. ఇల్లు లేదు మాకు. గవర్నమెంట్ ఇల్లు కూడా రాలేదు మాకు. ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఇల్లు రాలేదు. దానికోసం అయ్యి మేమే సంపాదించుకుందామని పోయింటిమి. అక్కడ కూడా మాకు పని చాలా అగసాట్లు పడి పని చేయలేక వచ్చేసినామంటే మా ఆయన డబ్బులు కట్టినా కూడా పంపించలేదు. టికెట్ వేసినాము, దానికనే పంపించలేదు. పోనీ ఇంకా ఏం చేయాలని దిక్కు తోల్చక వేరే వాళ్ళు చెప్తే అక్కడ లోకేష్ సార్కి చెప్పండి పంపించేస్తారు అని చెప్తే మళ్ళీ లోకేష్ సార్కి వాళ్ళకి ఎవరెవరికి మాట్లాడినారో మా ఆయన మాట్లాడి లోకేష్ సార్ మాట్లాడినారు. మాట్లాడి మాకు మంచి జరిగింది, పంపించేసినారు. వచ్చేసినాము, ఇండియాకి వచ్చేసినాము. ఖతర్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కదిరికి వచ్చేసినాము. సార్ మీకు ధన్యవాదాలు సార్, మాకు సహాయం చేసేదానికి. అక్కడ అట్లే మాకు ఇల్లు కూడా ఇప్పించండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మాకు ఇల్లు లేదు సార్, ఆ సహాయం కూడా చేయండి సార్. అట్లా లోకేష్ సార్కి, చంద్రబాబు సార్కి ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు సార్. నాకు ఖతర్లో పని కోసం పోయింటిమి. ఎందుకు పోయినామంటే మాకు ఇల్లు లేదు.